లార్డ్ ప్రభువైన యేసు నామమున అందరికీ వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి యెషయా గ్రంథం 26వ అధ్యాయం 4వ వచనం. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తును అంగీకరించిన మనము ఒక గొప్ప ఆదరణకరమైన మాట, నమ్మదగిన మాట, ఒక స్థిరమైన మాట ఇక్కడ బయలుపరచబడుతుంది. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము అంటాడు. ప్రతి మనిషి కూడా, పుట్టిన ప్రతి మనిషికి ఎవరో ఒకరు ఆశ్రయంగా ఉండాలి. పిండమైనప్పుడు తల్లి గర్భము ఒక ఆశ్రయం, పుట్టిన తర్వాత తల్లిదండ్రులు ఒక ఆశ్రయం, పెంచబడుతున్నప్పుడు తండ్రి కుటుంబము ఒక ఆశ్రయం, యవనుడైన తర్వాత సమాజంలో ఆశ్రయం కోరడానికి పోలీస్ స్టేషన్లు, ఇంకా చూసుకుంటే మిలిటరీ, ఇట్లా ఎవరో ఒకరు భద్రతగా ప్రతి మనిషికి ఉండాల్సిందే. భద్రత లేకుండా మనిషి బతకలేడు. భద్రత ప్రతి ఒక్కరికి అవసరం. అయితే ఈ ఆశ్రయ దుర్గం, నిత్య ఆశ్రయ దుర్గము ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. నిత్య ఆశ్రయం అంటే ఈ లోకంలో ఉన్నోళ్ళు మనకు వచ్చిన శ్రమలను బట్టి, కష్టాలను బట్టి మనం ఆశ్రయిస్తే కొన్నిసార్లు సాయం చేయొచ్చు, కొన్నిసార్లు చేయకపోవచ్చు, కొన్నిసార్లు ఆదుకోవచ్చు, కొన్నిసార్లు ఆదుకోకపోవచ్చు. అంటే వాళ్ళు కూడా మనుషులే కాబట్టి ఒకనాడు వారు కూడా ఉండకపోవచ్చు. కానీ ఈ దేవుడు ఎట్లా అంటే ఏమంటున్నది, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి అంటున్నాడు. ఇది మన ఒక భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి ఎంత స్థిరమైంది అంటే గ్యారంటీ, ఏమాత్రం అనుమానమే లేదు, ఆయన నమ్ముకోవచ్చు అని ఇక్కడ సెలవిస్తున్నమాట. ప్రేమైన వాళ్ళారా, మన జీవితాల్లో ఎంతోమందిని నమ్ముకుంటాం, మన నమ్మకాన్ని ఎంతోమంది ఒమ్మి చేస్తారు. కానీ ఈ దేవుడు ఎట్లా అంటే యుగ యుగములు ఉండే దేవుడినే, నిత్యము ఉండే దేవుడు. రెండోది యుగ యుగములు ఉండే దేవుడు, నిత్యము ఆయనను ఆశ్రయించడానికి స్థలం ఇచ్చే దేవుడు. మనం ఎవరిని ఆశ్రయిస్తే కొందరు త్రోసివేయచ్చు, కానీ నేను నిత్యము మనకు ఆశ్రయంగా ఆయన ఉండడానికి ఇష్టపడే దేవుడు. రెండోదిగా చూసుకున్నట్టే యుగ యుగములు అందరూ కొన్ని రోజులైనాక కొందరు వెళ్ళిపోతుంటారు. కానీ ఈయన ఎట్లుంటాడంటే యుగ యుగములు ఈయన నమ్ముకోవచ్చు. కొందరు నమ్ముకుంటాం, కొన్ని రోజులైన తర్వాత వారు ఆ నమ్మకంలో నిలబడలేరు. వారు మాట ఇస్తారు కానీ ఆ మాట ప్రకారం వారు ఉండలేరు, కట్టుబడి ఉండలేరు. కానీ మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే యుగ యుగములు నమ్ముకోవాల్సిన వాడు, నమ్ముకొనదగినవాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ నమ్మదగిన దేవుడు నీ కొరకు నా కొరకు శిలువలో ప్రాణం పెట్టి మనకు ఒక ఉన్నతమైన భద్రత యేసుక్రీస్తులోనికి మనల్ని నడిపించినాడు. యేసుక్రీస్తు మనకు ఎట్లా అంటే నిత్యాశ్రయ దుర్గముగా, యేసుక్రీస్తు ప్రభు రక్షకుడుగా వచ్చినాడు. అంటే మనం మన ప్రమాదం నుంచి తప్పించడం, మన పాపం నుంచి విడిపించగలేదంటే రక్షకుడు అంటే మన ప్రతి పరిస్థితిని కూడా, ప్రతి సంకటమును కూడా ఆయన సరిచేసి మనల్ని భద్రపరిచే దేవుడు. ఎంత అద్భుతమైన సంగతి. ప్రియమైన వాళ్ళారా, ఈ దినానికి కూడా ఇంకా మన జీవితంలో యేసు ప్రభు నిత్యాశ్రయ దుర్గంగా ఉన్నాడా? యేసు ప్రభు యుగములకు నమ్ముకునేవాడై ఉన్నాడు. నువ్వు నేను నమ్ముకున్న దేవుడు అంత స్థాయిలో ఉన్నాడనే విషయం ఎరిగి ఆయన యందు పూర్ణ విశ్వాసం కలిగి ఉన్నామా? లేకపోతే ఈ దినం మనం పశ్చాత్తాపడి ఆయన దగ్గర క్షమాపణ అడిగి ఆయన మీద ఆధారపడదాం, ఆయన నమ్ముకుందాం. దాన్ని బట్టి మనము వర్ధిల్లేవారమైన మన దినములన్నిట్లో కూడా ఆయన మనకు ఆదరణగా, నెమ్మదినిచ్చేవాడుగా, మనల్ని భద్రపరిచేవాడుగా ఉన్నాడు. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు శ్రేష్టమైన నామని బట్టి వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. నీ యందు మేము అనేక సార్లు ఆశ్రయించలేక నమ్ముకొనక ఓడిపోయిన వారు, మా కొరకు నువ్వు రక్షకుడుగా వచ్చినావు. నీ ఉన్నతాన్ని బట్టి స్తోత్రం. మేము విశ్వసించి వెంబడించుట కృపణీయమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.